గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో ప్రజెంట్ అయితే ఎస్ఆర్ నగర్ దగ్గర ఎంతో ఫేమస్ అయిన షెడ్ అండి. ఎన్నో ఇయర్స్ నుంచి అయితే మనకి ఇక్కడ మట్టి వినాయకులు ఇంకా పిఓపి వినాయకులు అయితే రెడీ చేస్తారనమాట. సో ఏమేం మోడల్స్ ఉన్నాయి ఏంటి అవైతే వెళ్ళి చూద్దాము. సో ప్రజెంట్ అయితే షాప్ పేరు వచ్చేసి మనకి గౌరీ గణేష్ ఆర్ట్స్ అనమాట. అండ్ ఇది వచ్చి మనకి కమిటీ హాల్ దగ్గర ఉంది, బాపు నగర్ కమిటీ హాల్ అనమాట. మనకి ఎస్ఆర్ నగర్ మెట్రోకి కిందనే ఉంటది అనమాట, లెఫ్ట్ సైడ్ లో. సో మనకి కమిటీ హాల్ లోపలికి రాగానే మనకు మొత్తం 15 ఫీట్స్ అంటే 1 ఫీట్ నుంచి 15 ఫీట్స్ వరకు మట్టి వినాయకులు అండ్ పిఓపి వినాయకులు కూడా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క వినాయకుడు ఒక డిఫరెంట్ స్టైల్. అండ్ 2024 లో మనకి యూనిక్ స్టైల్ చెప్పుకోవాలంటే బాలరాముడు కాన్సెప్ట్ తోని చాలా వినాయకులు అయితే వచ్చాయన్నమాట. సో ప్రజెంట్ ఇక్కడ కూడా మనకి చిన్నవి బాలరాముడు వినాయకులు ఉన్నాయి అండ్ పెద్దవి కూడా ఉన్నాయి అనమాట. సో అవి కూడా వెళ్ళి తెలుసుకుందాము. అండ్ ప్రతి ఒక్క ప్రైస్ అయితే నేను మెన్షన్ చేసి మీకు చెప్తా, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ప్రజెంట్ అయితే గౌరీ గణేష్ ఆర్ట్స్ లో అయితే మనకి చిన్న వినాయకులు అండి. చూడండి, ప్రతి ఒక్క చిన్న వినాయకులు అయితే మనకి ఇక్కడ బయట పెట్టారనమాట కవర్ వేసి. సో ప్రతి ఒక్కటి అయితే ప్రైస్ అడిగి తెలుసుకున్నాము. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఓవరాల్ గా మొత్తం అన్ని వినాయకులు అయితే కమిటీ హాల్ బయట అయితే పెట్టారనమాట. అన్ని ఒక 4-5 ఫీట్స్ నుంచి మనకి దాదాపు ఒక 10 ఫీట్స్ వరకు వినాయకులు అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కటే యూనిక్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క వినాయకుడు ప్రైజెస్ అండ్ ఎన్ని ఫీట్స్ ఏం మోడల్ అది కూడా అడిగి తెలుసుకున్నాము. ఫస్ట్ అయితే మనం వెళ్ళి చిన్న చిన్న వినాయకులు ఏమున్నాయో అవైతే కవర్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే మనకి గౌరీ గణేష్ ఆర్ట్స్ లో అనమాట మనకి 4 ఇంచెస్ నుంచి లాస్ట్ 4 ఫీట్స్ వరకు అయితే వినాయకులు ఉన్నాయండి. అవి కూడా మట్టి వినాయకులు అనమాట. సో ప్రతి ఒక్క వినాయకుడివి ప్రైజెస్ అండ్ ఫీట్స్ అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. సో ఇప్పుడు మీ చేతిలో అయితే ఒక 4 ఇంచ్ వినాయకుడు ఉంది కదా, సో దాని ప్రైస్ అండ్ ఎన్ని ఫీట్స్ నుంచి ఉన్నాయో అండ్ ప్రతి ఒక్క మట్టి వినాయకుడు మీరే ఓన్ గా కస్టమైజ్ కూడా చేస్తారా? అంటే క్లాతింగ్ ఉన్నాయి, కొన్ని స్టోన్ వర్క్ కూడా ఉన్నాయి కదా, సో పెయింటింగ్ కలర్స్ కూడా అన్ని మీరే పెయింట్ చేస్తారా? అవి ఏంటి అవి చెప్పండి. ఓకే, సో యాక్చువల్లీ మన దగ్గర ఆల్మోస్ట్ ఫ్రమ్ పాస్ట్ మనం 8 years నుంచి మనం ఎకో ఫ్రెండ్లీ ఐడిల్స్ తో ఉన్నాం యాక్చువల్లీ. సో మన 4 ఇంచెస్ నుంచి 6 feet వరకు అవైలబుల్ ఉంది. కస్టమైజేషన్ కావాలన్నా మేము చేసిస్తాం. లైక్ కుందన్ వర్క్, ధోతి, పంచా, పీటా, ఇంకేమైనా అట్లాంటి కైండ్ ఆఫ్ అడిషనల్ వర్క్ కూడా చేసిస్తాము. సో మన దగ్గర 4 ఇంచెస్ దగ్గర నుంచి 6 feet ఉంది. సో హోల్సేల్ కావాలన్నా యూ కెన్ అప్రోచ్ us, ఈవెన్ రీటైల్ కావాలన్నా యూ కెన్ అప్రోచ్ us. సో బేస్డ్ ఆన్ ద సైజ్ అండ్ వేరియబిలిటీ మనకు ప్రైజెస్ చేంజెస్ ఉంటాయండి. ఓకే, సో స్టార్టింగ్ మనకి ఇది వచ్చేసి రీటైల్ లో వచ్చేసి మనకు 80 రూపీస్ నుంచి స్టార్ట్. 80 రూపీస్ ఇన్ ద రీటైల్. ఓకే, సో ప్రజెంట్ నా చేతిలో అయితే వినాయకుడిని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వినాయకుడికి అయితే మంచిగా పెయింట్ కలర్స్ తో అయితే పెయింట్ వేశారు. సో ప్రజెంట్ అయితే ఇది 8 ఇంచెస్ అనమాట. దీని ప్రైస్ అడుగుదాము. సో దీని ప్రైస్ ఎంత చెప్పండి. సో దీని ప్రైస్ వచ్చేసి మన రీటైల్ లో 250 రూపీస్. దీని ప్రైస్ మనకి 250 అనమాట. ఈ వినాయకుడు చూస్తున్నారు కదా, సో ఇది వచ్చి 8 ఇంచెస్ అనమాట. ఒక బల్క్ లో వినాయకులు అయితే ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్కటి మట్టి వినాయకులు అండి. సో మనకైతే పెయింట్ కలర్స్ తో నేష్ అయితే ఉన్నాయి అనమాట. వినాయకులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. సో మనం అన్నయ్యని అడిగి తెలుసుకుందాం ఏమేమి ప్రైజెస్ ఉన్నాయి అండ్ ఫీట్స్ ఏంటి అన్న అయితే మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రతి ఒక్క వినాయకుడిని మీరైతే చూడండి, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో చెప్పండి ప్రైజెస్ అండ్ వినాయకుడు ఫీట్స్. ఓకే, ఆఫ్టర్ దట్ 10 ఇంచెస్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 400 రూపీస్ పడుతుంది రీటైల్ లో. సో ఇంకా అలానే మనకి ప్రతి దానికి సైజ్ వైజ్ ఇంకా క్వాలిటీ దాని మోడల్ బట్టి మనకు ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయండి. సో 1 feet ఐడియల్ మనకి వచ్చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 1000 రూపీస్ 1200 పడుతుంది డిజైన్ లో. 1 feet మనకి డిజైన్ అండ్ వినాయకుడు వచ్చేసి మనకి 1000 and 1200 రేంజ్ అనమాట. అండ్ 2 feet వినాయకుడు 2 feet ప్లేన్ వచ్చేసి మనకు 2500 నుంచి 4500 వరకు ఉంది. ప్లేన్ వినాయకుడు బేస్డ్ ఆన్ ది వేరియేషన్స్ ఆఫ్ మోడల్స్. ఓకే, నార్మల్ గా కస్టమైజ్ చేసిన వినాయకులు క్లాతింగ్ స్టోన్ వర్క్ అది ప్రైస్ స్టార్టింగ్ మనకు దాంట్లో వచ్చేసి 4500 నుంచి స్టార్ట్ ఉంటుంది. 4500 నుంచి స్టార్ట్ ఉంటుంది. 2 feet వినాయకుడు 3 feet వినాయకుడు 3 feet మనకు ఆల్మోస్ట్ వచ్చేసి అండి మనకు 10,000 11,000 ఆ రేంజెస్ ఉంటుంది కస్టమైజ్డ్. అన్ని పెట్టేశారు మీరు, కొంచెం ఫిట్ ఐజ్ కూడా పెట్టలేదు, మొత్తం పెట్టేసారు వినాయకులు అన్ని. అన్ని 2 feet ఇవన్నీ 2 feet ఒకటే చూపిస్తుంది, అవి చూపిస్తలేడు. మళ్ళీ ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు మనకి కలరింగ్ తోనే చాలా అట్రాక్షన్ గా కనిపిస్తుంది కదండి మనకి మట్టి వినాయకుడు. సో దాని ప్రైస్ వచ్చి మనకి 3500 చెప్పారనమాట. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకులు మనకి బ్యాక్గ్రౌండ్ లో వినాయకులు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. సో మనకి తలపాకతో అవుతున్నాయి అనమాట. రెడ్డిష్ కలర్ రెడ్ పెయింట్ తో వేసారనమాట. సో ఆ స్వామివారి విగ్రహం వచ్చి మనకి 4 feet అయితే ఉంటది అనమాట. అండ్ ప్రైస్ అయితే అడుగుదాము. సో ప్రైస్ ఎంత ఉంటది అనే 4 feet ది
డిపెండ్స్ అమ్మా, బేస్డ్ ఆన్ ది మోడల్స్ ఇట్ విల్ బి అంటే ఎట్లా ఉంటదంటే 13,000 15-16 వరకు ఉంటుంది మనకి. ఇప్పుడు అది ప్లేన్ కదా, దాంట్లో మనం కస్టమైజ్ కావాలంటే చేసిస్తాం, దానికి ఎక్స్ట్రా చార్జెస్. సో మనకైతే మన కస్టమైజ్ కావాలన్నా క్లాతింగ్ వర్క్, స్టోన్ వర్క్ ఏమైనా కావాలంటే దానికి మాత్రం ఎక్స్ట్రా చార్జ్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. సో ఓన్ గా మీకు ఏమైనా కస్టమైజ్ కావాలంటే కూడా వాళ్ళు చేసిస్తారు. ఇప్పుడు చూపిస్తున్న వినాయకుడు అయితే 4 ఫీట్స్ అండి, అండ్ మనం 5 ఫీట్స్ 6 ఫీట్స్ వినాయకులు కూడా కవర్ చేద్దాం. మెయిన్ అట్రాక్షన్ గోల్డ్ కలర్ తో మనకి జ్యువెలరీ పార్ట్ కి మెయిన్ అట్రాక్షన్ చేశారనమాట. అండ్ ప్రైజెస్ కూడా మనకి అక్కడ మెన్షన్ చేసి పెట్టారనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్న వినాయకుడు అయితే ఒక 4 ఫీట్స్ ఉండొచ్చు, అండ్ దాని ప్రైస్ వచ్చి మనకి 22,000. అండ్ ఇక్కడ ఇంకొక వినాయకుడు అయితే ఉంది, అది ఒక 5 ఫీట్స్ ఉంటుంది, మనకి శివుడితో అవుతుంది అనమాట వినాయకుడు వచ్చి. సో మనకి శివయ్య వచ్చి అయితే మొత్తం బాగా అట్రాక్షన్ గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇది కూడా మట్టి వినాయకుడే అండి. సో ఇక్కడ అయితే మనకి జ్యువెలరీ పార్ట్ మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. పింక్ అండ్ వైటిష్ కలర్ లో అయితే వినాయకుడు ఉండు, అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి 25,000 అండి. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు మనకి కృష్ణుడు అవతారం అండి. సో కృష్ణుడు అవతారంలో అయితే మనకి మట్టి వినాయకుడు ఉండు, అండ్ వినాయకుడు మనకి 3 ఫీట్స్ ఉంటాడు. అండ్ దీని ప్రైస్ మనం చెప్పుకోవాలంటే 21,000 అయితే ఉందన్నమాట దీని ప్రైస్. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు అయితే మనకి కింద అయితే కింద పికాక్ లాగా వచ్చి దాని మీద కూర్చున్న స్టైల్ అనమాట వినాయకుడు. మట్టి దాంట్లోనే ఇట్లా మనకి డిఫరెంట్ గా వీళ్ళే డిజైన్ చేశారనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి 22,000 అండి. సో 4 ఫీట్స్ అయితే ఉంటాడు అనమాట వినాయకుడు. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు మనకి శంఖం ఉంటుంది కదండి, సో శంఖం రూపంలో కూర్చున్న స్టైల్ అనమాట. అండ్ స్వామివారిది ప్రైస్ వచ్చేసి మనకి 24,000 అండి. ఈ వినాయకుడిది ప్రైస్ 4 ఫీట్స్ అయితే ఉంటాడు అనమాట. ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు అయితే మనకి శంఖం మీద అయితే కూర్చొని ఉన్నాడు అనమాట. సో మనకి దీని ప్రైస్ వచ్చి 24,000 అండి వినాయకుడిది. అండ్ ఇక్కడ ఇంకొక వినాయకుడిని మనం అబ్జర్వ్ చేసి చూస్తే ఈ వినాయకుడు ప్రైస్ మనకైతే 23,000 అండి. వినాయకుడు కొంచెం ఏనుగు మోడల్లో అవుతుంది అనమాట. మనకి పైన మనకి స్వామివారికి కిరీటం ఇంకా తలపాక రాలేదు, డిజైన్ మొత్తం మనకి తొండం యాజ్ యూజువల్ ఎలా కనిపిస్తుంది అంటే మొత్తం ఏనుగు మోడల్లో అయితే కనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్న వినాయకుడిని అయితే. సో దాని ప్రైస్ మనకి 23,000. సో ఇక్కడైతే మనకి 4 ఇంచెస్ నుంచి లాస్ట్ 6 ఫీట్స్ వరకు అయితే వినాయకులు ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కటి అయితే మీకు నేను ప్రైస్ అయితే మెన్షన్ చేసి చెప్పిన 1 ఫీట్ 2 ఫీట్ 3 ఫీట్ 4 ఫీట్ ఎంతెంత ప్రైజెస్ ఏంటి అని. ఇప్పుడు మీకు చూపించిన వినాయకులు అన్ని మట్టి వినాయకులు అనమాట. అండ్ వీళ్ళు మట్టి వినాయకులు కాకుండా పిఓపి వినాయకులు కూడా రెడీ చేస్తారనమాట. పిఓపి వినాయకుల్లో కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా మనం ప్రైజెస్ అండ్ ఏమేం మోడల్స్ ఉన్నాయి అవి కూడా మనం కవర్ చేద్దాం, ఓకేనా. సో ఇంతవరకు అయితే మనం మట్టి వినాయకులు చూసాం కదా ఫ్రెండ్స్, 4 ఇంచెస్ నుంచి 6 ఫీట్ వరకు ప్రైజెస్ అండ్ మోడల్స్ ఏమేమి ఉన్నాయో. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు మనకి గౌరీ గణేష్ లో అనమాట. సో ఇప్పుడు చూస్తున్న పిఓపిలో 1 ఫీట్ వినాయకుడు అనమాట. సో నేను అది తెలుసుకున్నాం. దీంట్లో అయితే ఆల్మోస్ట్ 15 మోడల్స్ అయితే ఉన్నాయంట 1 ఫీట్ లో. సో ఏమేమి మోడల్ ఉన్నాయి అండ్ ప్రైజెస్ ఏమున్నాయి అడుగుదాము. సో నాకేం చెప్పారంటే ప్రతి ఒక్క మోడల్ కి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయని చెప్పారు. సో ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్న వినాయకుడు ప్రైజ్ అడుగుదాము, అండ్ వేరే ఏమేమి మోడల్స్ ఉన్నాయో దానివి మనం ప్రైజెస్ అండ్ ఏ మోడల్స్ అడుగుదాం. సో అన్నయ్య చెప్పండి దీని ప్రైస్ ఎంత? అది వచ్చేసి మనకు 1.2 అండి హైట్. 1.2 ఓకే. సో మనకు ఆల్మోస్ట్ 1500 నుంచి 1800 మధ్యలో ఉంటుంది. 1500 నుంచి మనకి 1800 మధ్యలో అయితే వినాయకులు ఉన్నాయని చెప్పారండి. 1 ఫీట్ 1.2 అలా అనమాట. అండ్ దాంట్లో మోడల్స్ ఉంటాయి అనమాట. చాలా వరకు మనం చూసే మోడల్స్ అయితే దగ్గర సేటు, లాల్ బాగ్, పగడి గణేష్ చాలా మంది ఇవే ప్రిఫర్ చేస్తారు ఇంట్లో పెట్టుకోవడానికి. సో అవి ప్రైజెస్ కూడా అడుగుదాం. మనకి దగ్గర సేటు, లాల్ బాగ్ ఇవి వినాయకులు ఉన్నాయి కదా, ట్రెండింగ్ అండ్ క్రేజీ మోడల్స్, ఎవర్ గ్రీన్ మోడల్స్ కాబట్టి హార్డ్లీ 200 to 300 వేరియేషన్స్ ఉంటుంది రూపీస్ లో. సో మనకి చెప్పిన ప్రైస్ లో 200-300 వేరియేషన్ ఉంటుంది అంత అండి. సో ఇప్పుడు మీకు చూపించిన అన్న అయితే 1 ఫీట్ వినాయకుడు. సో మనం 2 ఫీట్ లో కూడా ఏమేమి ఉన్నాయి మోడల్స్ అండ్ ప్రైజెస్ ఏంటో అడిగి తెలుసుకుందాం. అన్ని మీరు ఏవి వచ్చిండ్రు 2 ఫీట్ ఏది ఉండే మంచిది కొంచెం.
సో ప్రజెంట్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మన బ్యాక్ సైడ్ లో అయితే మీకు వినాయకులు కనిపిస్తున్నాయి కదా, మొత్తం స్టోనింగ్ వర్క్ తోని మనకి ముంబై స్టైల్ ఇంకా సోలాపూర్ మోడల్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి మనకైతే ప్రైజెస్ 8,000 ఇంకా 9,000 ప్రైస్ అన్నమాట. సో చూస్తున్న వినాయకుడు మనకి ఇవైతే దీంట్లో మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కటి డిఫరెంట్ మోడల్స్. సో వీళ్ళు స్టోన్ తోని ఇంకా మెయిన్ గా అట్రాక్షన్ అయితే చేశారు. ప్రతి ఒక్కదానికి బ్యాక్గ్రౌండ్ డ్రాప్ వల్ల మనకి కొంచెం ప్రైజెస్ అనేది వేరియేషన్ అనేది ఉంటది అనమాట. ఇప్పుడు మీకు కవర్ చేసి చూపిస్తున్నాయండి 2 feet అండ్ 3 feet వినాయకులు కూడా ప్రైజెస్ ఏమున్నాయి, మోడల్స్ ఏమున్నాయి అవి కూడా మనం కవర్ చేద్దాం. ప్రజెంట్ మనకి 2024 లో యూనిక్ కలెక్షన్ అని చెప్పుకోవాలంటే మనకి అయోధ్య స్టైల్ ఉన్న రాముల వారి రూపం అన్నమాట మనకి వినాయకుల్లో కనిపించేటట్టుగా డిజైన్ చేశారనమాట. సో మెయిన్ అట్రాక్షన్ మనకి శాల్వా ఇంకా స్టోన్ వర్క్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది అయోధ్య వెళ్ళలేరు కాబట్టి ఇంట్లోనే ఇలాంటి వినాయకులు పెట్టుకొని దర్శనం చేసుకోవాలని కూడా చాలా మంది అనుకుంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి బ్యాక్గ్రౌండ్ లో ఎట్లయితే మనకి గరుడ, హనుమంతుడు ఇంకా లక్ష్మీదేవి వస్తుందో, సో మనకు ముందైతే మనకి రాముడు రూపంలోనే మన వినాయకుడు ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళు అయితే కవర్ అయిపోయారు అనమాట. సో నేనైతే ఇప్పుడే చూస్తున్నా ఫ్రెండ్స్, ఇంత మనకి 3 feet లో 2 feet లో ఇలాంటి వినాయకుడు దొరకడం రేర్ అనమాట. ఎందుకంటే నేను చూసిన ప్రతి దాంట్లో అయితే మనకి మ్యాక్స్ చాలా పెద్ద పెద్ద ఫీట్ లో వినాయకులే ఉన్నాయన్నమాట. అదేమంటారు రాముడు వారి విగ్రహం అయితే సేమ్ అయోధ్య కాన్సెప్ట్ తోనైతే చాలా బాగా కనిపిస్తుంది. దీంట్లో 2 కలర్స్ అయితే ఉందండి. ప్రజెంట్ చూస్తుంది ఒకటి యాష్ కలర్ అండ్ ఇంకోటి మనకి ఎల్లో అన్నమాట. అదేమో బ్లాక్ వైట్ కాంబినేషన్, ఇంకోటి మనకి గోల్డ్ అండ్ ఎల్లో కలర్ అన్నమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 11,500. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు అయితే మనకి డ్రెస్సింగ్ తో అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఇదైతే మనకి 3 feet లో ఈ మోడల్ అన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 28,500. అండ్ మనం స్వామివారిని ఒకసారి అబ్జర్వ్ చేసి చూస్తే మనకైతే పీఠం మీద చాలా బాగా కూర్చున్న స్టైల్ విధానం అవుతుంది అనమాట. మొత్తం ఓవరాల్ గా స్వామివారికి క్లాతింగ్ తోనైతే మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒకసారి నేను ప్రైస్ మెన్షన్ చేసి చెప్తున్నా, 28,500. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు మళ్ళీ ఇందాక మీకు చూపించింది చిన్న ఫీట్స్ అండి, ఇప్పుడు చూస్తుంది మనకు 4 feet అన్నమాట. సేమ్ బ్యాక్గ్రౌండ్ అండ్ సేమ్ మనకి బాలరాముడు కాన్సెప్ట్ తోనైతే చాలా బాగా కనిపిస్తుంది కదా. క్లాతింగ్ తోనైతే మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు మొత్తం. అండ్ దీంట్లో అయితే మనకి 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, 2 కూడా సోల్డ్ అవుట్ అయిపోయిందండి. ఇంకొకటి వచ్చి మనకి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్, ఇప్పుడు చూస్తుంది మనం రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అన్నమాట వినాయకుడు. సో అది కూడా ఒకసారి వెళ్ళి మనం కవర్ చేద్దాం. వినాయకుడు అయోధ్య స్టైల్లో మనకైతే జ్యువెలరీ పార్ట్ తో మెయిన్ చాలా బాగా అట్రాక్షన్ గా అనిపిస్తుందండి. ఇంకా షైన్ అవుతుంది వినాయకుడి విగ్రహము. సో మనకైతే వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో స్వామివారు అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకి గోల్డ్ ఫినిషింగ్ తో ఉందన్నమాట. మన అయోధ్య స్టైల్ అన్నమాట. దీంట్లో 2 types అని చెప్పాను కదా, ఇందాక చూపించింది ఒక మోడల్ అండ్ ఇది ఒక మోడల్ అన్నమాట. అండ్ వేరే ఫీట్స్ 3 feet 5 feet లో అవుతున్నాయి అనమాట. అవి కూడా మనము ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ప్రైజెస్ ఏంటో కవర్ చేద్దాం. ఇప్పుడు మనకైతే 18,500 ప్రైస్ అన్నమాట. అండ్ వినాయకుడు మొత్తం మనకైతే మంచిగా బ్యాక్గ్రౌండ్ డ్రాప్ తో అయితే క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. సింహాసనం స్టైల్ అన్నమాట. సో మనకి వినాయకుడు వచ్చి 3 feet ఉంటాడండి. మనకి మెయిన్ అట్రాక్షన్ తలపాక అని చెప్పుకోవచ్చు. స్వామివారికి మంచిగా నిండుగా అయితే ఇచ్చారనమాట. సో దీని ప్రైస్ మళ్ళీ మెన్షన్ చేసి చెప్తున్నా మీకు 18,500. సో ప్రజెంట్ దాని 24,500 ఎన్ని ఫీట్స్. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు మనకైతే బ్యాక్గ్రౌండ్ రోప్ తోనైతే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో మంచిగా మనకి గుర్రాలతోనైతే బ్యాక్గ్రౌండ్ డ్రాప్ వచ్చింది, స్వామివారు మనకి దర్శనం ఇస్తున్నట్టు. సో దాని ప్రైస్ మనం చూసుకోవాలి అంటే మనకి 24,500 అండి. మనకి అరౌండ్ 4 feet ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కటి డిఫరెంట్ యూనిక్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ తోనైతే మనకి వినాయకులు అయితే ఉన్నారనమాట. సో ఇప్పుడు మీరు ఇంకొక వినాయకుడిని చూస్తుంది, మనకి హనుమంతుడు వచ్చిన్నారు అనమాట. సో గట్ట పట్టుకొని స్వామివారు కూర్చున్న స్టైల్లో. అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి 24,500 అనమాట. అండ్ అరౌండ్ 4 feet అయితే ఉంటారు స్వామివారు. అండ్ ఇక్కడ ఇంకొక వినాయకుని చూసుకుంటే మనకి మొత్తం బ్యాక్గ్రౌండ్ లో అయితే నెమిలి డిజైన్ తోనైతే వచ్చింది అనమాట. స్వామివారి సీటింగ్ పొజిషన్. అండ్ ప్రైస్ వచ్చి మనకి 22,000 అరౌండ్ అనమాట.
వీళ్ళు ఓన్ గా అయితే కొన్ని కొన్ని దాంట్లోకి అయితే కస్టమైజ్ చేశారండి, తలపాక, మెడలో షాల్వా అట్లా అన్నమాట. సో ఇప్పుడు చూస్తున్న వినాయకుడు మనకి సింహాల బ్యాక్గ్రౌండ్ అండ్ కింద మొత్తం సింహాలు వచ్చి ఉన్నాయి అనమాట. బ్యాక్గ్రౌండ్ డ్రాప్ వచ్చి మనకి నార్మల్ గా సింపుల్ గా ఇచ్చారు. అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి 20,000 ఉందండి అరౌండ్. ఇప్పుడు మీకు చూపిస్తున్న వినాయకులు అన్ని మనకి మ్యాక్స్ 4 feet ఉంటాయి అన్నమాట. ప్రైజెస్ ఒకటి వేరియేషన్ డిఫరెంట్. ఎందుకు వేరియేషన్ డిఫరెంట్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ తోని కొన్ని వేరియేషన్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చూస్తున్న వినాయకుడు మనకి 23,000 అనమాట. బ్యాక్గ్రౌండ్ లో మనకి షూడ్ అయితే వచ్చిండు. అండ్ ఈ వినాయకుడు కూడా వీళ్ళు ఓన్ గా కస్టమైజ్ చేశారనమాట తలపాక. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు అయితే మనకి ఇది కూడా మనకైతే 4 feet అయితే ఉంటది. అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి 20,000 అనమాట. మనకి హనుమంతుడు బ్యాక్గ్రౌండ్ లో మనకి రాముడు సీతని ఎత్తుకున్నట్టుగా బ్యాక్గ్రౌండ్ అనమాట. స్వామి వారిది అయితే సీటింగ్ పొజిషన్ అనమాట. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు మనకైతే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సో మనకి స్వామివారిని మెయిన్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఆరెంజ్ తోనైతే ఫినిషింగ్ ఇచ్చారండి, స్కిన్ టోన్ కలర్ కి. సో ఇలాంటి వినాయకులు మనకి రేర్ ఉంటాయి అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ డ్రాప్ వచ్చి మాట్లాడుకోవాలంటే మనకి ఏనుగు స్టైల్లో బ్యాక్గ్రౌండ్ డ్రాప్ ఇచ్చారు. అండ్ దాని ప్రైస్ వచ్చి మనకి 19,500 అండి. $19,500. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు మనకి సీటింగ్ పొజిషన్ లోనే మనకి స్వామివారు దర్శనం ఇస్తున్నారు అనమాట, సింహాసనం పైన కూర్చున్నట్టు. సో ఈ వినాయకుడు గురించి మనం ప్రైస్ మాట్లాడుకోవాలంటే మనకి 19,500 చెప్పారండి. సేమ్ ఫీట్ అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తున్నవన్నీ ప్రతి ఒక్కటి సేమ్ ఫీట్, బట్ ప్రైజెస్ ఒకటి డిఫరెంట్ అండ్ వేరియేషన్స్ అనమాట. ఎందుకు అని అంటే మనకి బ్యాక్గ్రౌండ్ డ్రాప్ వల్ల. అండ్ ఇక్కడ మనకి 2 feet లో 3 feet లో కూడా డిఫరెంట్ ఐడల్స్ ఉన్నాయి, అవి కూడా మనం కవర్ చేద్దాం. అయితే 2 feet 3 feet. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే 2 feet లో 1 feet లో మనకైతే 2 years నుంచి దాదాపు ముంబై స్టైల్ వినాయకులు అయితే చాలా వచ్చాయి కదండి. సోలాపూర్ మోడల్ అని ముంబై స్టైల్లో కూడా చాలా మోడల్స్. సో ప్రతి ఒక్క మోడల్ కి అయితే మనకి క్లాతింగ్ వేరియేషన్ అయి ఉంటుంది. అండ్ స్టోన్స్ ఇప్పుడు కొత్తగా ఓన్గా కస్టమైజ్ చేస్తున్నారు స్వామివారు ఇంకా బాగా కనిపించడానికి. సో ప్రతి ఒక్క వినాయకుడికి అయితే మనము ముంబై స్టైల్ అని చెప్పుకోవాలంటే ప్రతి ఒక్క సీటింగ్ అనేది వేరియేషన్ డిఫరెంట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న వినాయకులు అనమాట యూనిక్ స్టైల్ 2024 లో ఉన్నవి అన్నమాట. అండ్ మళ్ళీ ఒకసారి మీకు నేను షాప్ మెన్షన్ చేసి చెప్తున్నా, గౌరీ గణేష్ అన్నమాట. అండ్ ఇదైతే మనకి కమిటీ హాల్ లా ఉంటది ఎస్ఆర్ నగర్ దగ్గర. సో ప్రజెంట్ ఇప్పుడు మీకు చూపిస్తున్న వినాయకులు అన్ని మాత్రం కూర్చున్న పొజిషన్ లోనే ఫీట్స్ 2 feet అండ్ 5 feet 4 feet 1 feet అన్ని అయితే నేను కవర్ చేశా. సో ఇక్కడ మెయిన్ గా మనం చెప్పుకోవాలి అంటే మట్టి వినాయకులు కూడా చేస్తారండి ఇందులో మనకి. అండ్ ఇప్పుడు చూస్తున్న వినాయకులు కూడా ఇవి కూడా డిఫరెంట్ మోడల్ అన్నమాట. మనకి వినాయకుడు వచ్చి అరౌండ్ 2 feet అయితే ఉంటాడు అనమాట. ప్రతి ఒక్క వినాయకుడికి మెయిన్ గా మనకి ప్రైజెస్ అంత డౌట్ ఉంటే మనకి అక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేసి పెట్టారండి. ప్రతి ఒక్క దానికైతే మనకి ప్రైస్ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వచ్చి షాప్ అయితే విజిట్ చేయండి అనమాట, మీకు క్లియర్ గా ఇంకా వినాయకులు అయితే చూసుకోవచ్చు. సో ప్రజెంట్ నేనైతే వీడియోలో లాస్ట్ వరకు అయితే అన్ని వినాయకులు కవర్ చేశాను. ప్రతి ఒక్క వినాయకుడికి 20 అట్లా అరౌండ్ ఉన్నాయన్నమాట, అంటే ఫీట్స్ బ్యాక్గ్రౌండ్ వేరియేషన్ వల్ల. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకులు కూడా మనకి 22,500 24,500 అట్లున్నాయి అన్నమాట ప్రైజెస్. ఇప్పుడు మనకి ఈ వినాయకుని చూస్తున్నారు కదండి, ఇది కూడా ఒక డిఫరెంట్ మోడల్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాని ప్రైస్ వచ్చేసి మనకి 11,500 అండి. మనకి బ్యాక్గ్రౌండ్ డ్రాప్ లో అయితే మనకి అమ్మవారు ఉన్నట్టు చేతిలో పట్టుకున్నట్టు పాపని అట్లా బ్యాక్గ్రౌండ్ డ్రాప్ వచ్చి మన స్వామివారు అయితే మంచిగా కూర్చున్న స్టైల్ విధానం అన్నమాట. చిన్న వినాయకుడు. సో గోల్డ్ దాంతో మనకి షాల్వా ఇచ్చారు. ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు మనకి రాముడు స్టైల్ అండి. సో వినాయకుడు బ్యాక్గ్రౌండ్ లో మనకైతే మంచిగా గరుడు వచ్చి ఉందన్నమాట. అండ్ మనకి స్వామివారి పక్కకి రైట్ అండ్ లెఫ్ట్ చూసుకుంటే మనకి లక్ష్మణుడు
ఇంకా సీతాదేవి, ఇంకా హనుమంతుడు ఎంతో ప్రియమైన భక్తుడు కాబట్టి రామయ్యకి. సో మనకి కింద అయితే హనుమంతుడు దండం పెడుతున్న పోజ్ అన్నమాట. ఇది మొత్తం మనకి ఒక పడవ లాంటి గరుడ స్టైల్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చింది అనమాట. స్వామి వారి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే మనకి రాముడు వారి రూపం. అండ్ దీని ప్రైస్ మనకి 18,500, 2.5 feet అయితే ఉంటాడు అనమాట వినాయకుడు. సో ఈ 2024 లో ఇది కూడా ఒక యూనిక్ మోడల్ అని చెప్పుకోవచ్చు. చూస్తున్న వినాయకుడు ఈ 2024 లో యూనిక్ మోడల్ అని చెప్పుకోవచ్చు. మనకి కృష్ణుడు రూపం అన్నమాట. సో మనకి వెనకాల అయితే నంది బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సో మొత్తం వెనకాల నంది ఉందండి, కవర్ వల్ల క్లియర్ గా కనిపించట్లేదు అనుకుంటా. సో దీని ప్రైస్ అయితే మనకి 42,500 చెప్పారనమాట. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు క్లాతింగ్ తోనైతే చాలా అట్రాక్షన్ గా కనిపిస్తుంది. చేయిలో అయితే మనకి శంఖం పట్టుకొని వినాయకుడు అండ్ మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నట్టుంది అనమాట. సో వీళ్ళు ఓన్గా క్లాతింగ్ అయితే కస్టమైజ్ చేస్తామని చెప్పారనమాట. స్వామివారి తలపాక ఒకసారి అబ్జర్వ్ చేసి చూస్తే మనకి ఫ్లవరింగ్, పికాక్, మన కృష్ణుడికి ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా అయితే డిజైన్ చేశారు. సో మళ్ళీ ఒకసారి మీకు నేను ప్రైస్ మెన్షన్ చేసి చెప్తున్నా, 42,000. ఎన్ని ఫీట్స్ ఉంటుంది ఇది? 5. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు అయితే మనకి 36,500 అండి ప్రైజ్. సో మనకి బ్యాక్గ్రౌండ్ లో అయితే కలశంబు మోడల్ వచ్చిందనమాట. స్వామివారు అయితే మనకి మంచిగా సీటింగ్ పొజిషన్ లో అయితే మనకి దర్శనం ఇస్తున్నారు. మనకి చేయిలో అయితే వీణ వస్తుంది అనుకుంటా. సో వీణ వాదిస్తున్నట్టు సీటింగ్ పొజిషన్ లో. సో దీని ప్రైస్ మళ్ళీ ఒకసారి మెన్షన్ చేసి చెప్తున్నా, 36,500. ఇది ఒక 5 feet అయితే ఉంటుంది అనమాట. చేయిలో అయితే వీణ వస్తుంది, వీణ స్టైల్ వినాయకుడు అనమాట. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు అయితే మనకి ఒక 5 feet అయితే ఉంటుందండి బ్యాక్గ్రౌండ్ డ్రాప్ తో మనం చూసుకుంటే. సో మనకి బ్యాక్గ్రౌండ్ లో మనకి రాములు వారు, లక్ష్మణుడు, ఇంకా సీతాదేవి అయితే వచ్చిన్నారు అనమాట. మనకి సుదర్శన్ చక్రం అయితే వచ్చింది బ్యాక్గ్రౌండ్ లో. సో స్వామి వారికి అయితే మంచిగా క్లాతింగ్ తోనైతే బాగా అట్రాక్షన్ గా అనిపిస్తుంది. అండ్ దాని ప్రైస్ వచ్చి మనకి ఒక 30,000 అండి. సో ప్రజెంట్ అయితే మనకి చూస్తున్న వినాయకుడు 2023 నుంచి అయితే మనకి ఈ మోడల్ ఉందండి. సో ఈ వినాయకుడు చాలా మంది ఇష్టపడతారు, ఎందుకంటే దగడ్ సెట్ అనగానే మనకి స్వామివారు మొత్తం జ్యువెలరీతో అయితే ఉంటారు అనమాట. చిన్న చిన్న వినాయకులు ఇంట్లో కూడా చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు అనమాట. సో స్వామి గారు అయితే మంచిగా నిండుగా మన లంబోదర బుద్ధ వినాయకుడు చాలా బాగా సీటింగ్ పొజిషన్ లో అయితే ఉంటది అనమాట. ఈ స్వామివారి గురించి చెప్పుకోవాలంటే సో దీని ప్రైస్ మనకి ఎక్స్పెల్ గా చెప్పుకోవాలంటే మనకి 42,000 అండి. 43,500. ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు మనకైతే వెనకాల సుదర్శన్ చక్ర వచ్చి స్టాండింగ్ పొజిషన్ అండి. స్టాండింగ్ పొజిషన్ వినాయకులు రేర్, చాలా తక్కువ అన్నమాట మనకి. సో చాలా ఈ వినాయకులు చూసుకుంటే మనకి రేర్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకు అని అంటే ఎక్కువ మంది అయితే స్టాండింగ్ పొజిషన్ వినాయకులు చూసుండరు, ఎందుకంటే ఎక్కువ పెట్టారు కూడా మ్యాక్స్. కానీ స్టాండింగ్ లో కూడా స్వామివారు చాలా బాగా కనిపిస్తారు అనమాట మన బుద్ధ వినాయకుడు. సో ఈ స్వామివారికి వీళ్ళు ఓన్గా క్లాతింగ్ అయితే కస్టమైజ్ చేశారు. మెరూన్ అండ్ గోల్డిష్ ఫినిషింగ్ లో మనకి షాల్వో వచ్చి రెడ్ కలర్ లో పుష్పం పైన నిల్చొని గరుడ పట్టుకొని నిల్చున్నట్టు అవుతుంది అనమాట. మనకి చేయిలో అదైతుందనమాట. సో ఇదన్నమాట ఈ స్వామివారి ప్రైస్ వచ్చి మనకి 58,000 అండి. సో ప్రెసెంట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు ప్రతి ఒక్కటి అయితే అర్థమవుతుంది అనమాట. నేను ప్రైజెస్, ఫీట్స్ అండ్ ఏమేమి మోడల్ ఉన్నాయి 2024 ఏమేమి యూనిక్ కలెక్షన్ ఉన్నాయో అన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇక్కడ మెయిన్ గా మనం చెప్పుకోవాలంటే మట్టి వినాయకులు అండి. మట్టి వినాయకులు చాలా రేర్, చాలా మంది అయితే పెట్టారు, పిఓపికి ఎక్కువ చూస్తారనమాట. సో ఇక్కడ మనకి మట్టి వినాయకులు వచ్చి 4 inches నుంచి 6 feet వరకు ఉన్నాయి. అండ్ మనకి పిఓపి వినాయకులు చూసుకోవాలంటే మనకి 1 feet నుంచి అయితే దాదాపు ఒక 10 feet వరకు అయితే ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్క వినాయకుడికి అయితే నేను ప్రైస్ అయితే మెన్షన్ చేసి చెప్పాను అనమాట. అండ్ దీని షాప్ పేరు వచ్చేసి మనకి గౌర గణేష్ అనమాట. సో ఇదైతే మనకి కమిటీ హాల్ ఉంటదండి. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టాప్ కిందనే మనకి లెఫ్ట్ సైడ్ లో కమిటీ హాల్ ఉంటుంది. కమిటీ హాల్ పేరు వచ్చేసి మనకి బాపు నగర్ అని ఉంటది. సో కమిటీ హాల్ లోపలికి రాగానే మనకి అన్ని వినాయకులు కనిపిస్తాయి అనమాట. సో ప్రతి ఒక్క వినాయకుడికి మనకి క్లియర్ గా అర్థం కావడానికి ప్రైస్ కూడా మెన్షన్ చేసి చెప్పారు. సో ఈ 2024 లో మెయిన్ గా చెప్పాలంటే మనకి అయోధ్య స్టైల్ వినాయకుడు అనమాట. సో అయోధ్య స్టైల్ వినాయకుల్లో కూడా వీళ్ళు చిన్న చిన్న వినాయకులు కూడా పెట్టారు. సో ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా
ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్ లో అయితే ఫోన్ నంబర్, లొకేషన్ అండ్ షాప్ పేరు కూడా పెడతా. సో ఇంతవరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తుందని మాకు ఇట్లా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.